శ్రీరాముడు శివధనుస్సును ఎత్తినప్పుడు మొత్తం విశ్వం ఒక క్షణం ఆగిపోయినట్లు అనిపించింది. కానీ ఆ ధనుస్సు జనక మహారాజు ఆస్థానంలో ఎందుకు ఉందో మీకు తెలుసా? ఇది ఒక అద్భుతమైన రహస్యం. ఆ ధనుస్సు శివుని ప్రత్యేకమైన శక్తితో తయారైంది. శివుడు తన తపస్సులో ఏకాగ్రత తప్పకూడదనే ఉద్దేశంతో ఈ ధనుస్సును సమర్పించారు. యుగాల తరబడి ఈ ధనుస్సు పూజించబడింది. కానీ అది జనక మహారాజు ఆస్థానానికి ఎలా చేరిందో తెలుసా? శివుని ఆజ్ఞ ప్రకారం రుద్రుడు ఈ ధనస్సును జనక మహారాజుకు అందించారు. కారణం, ఈ ధనస్సు ఎవరి చేతిలో శక్తిని పొందుతుందో, ధర్మాన్ని రక్షించగల శక్తివంతుడి చేతిలో ఉంటుందో పరీక్షించడమే. శివధనుస్సు ఎత్తగలిగిన ఘనత శ్రీరాముడికే దక్కింది. ఇది కేవలం ఒక ధనుస్సు కాదు. ఇది ధర్మానికి, సత్యానికి మరియు శ్రీరాముడి జీవనయాత్రకు మార్గం చూపే శక్తివంతమైన సంకేతం. ఇప్పటికీ శివధనస్సు ధర్మానికి ప్రతీకగా నిలుస్తుంది. నిజమైన ధర్మానికి అర్హులెవరో నిర్ధారించడంలో ఇది చిరస్థాయిగా నిలుస్తుంది. శ్రీరాముడి గొప్ప కథ మనకు జీవితానికి మార్గం చూపిస్తుంది.